ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ తెగలుగా ఉన్న గిరిజనులకు ఎంతో మేలు చేకూరిందని ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఎం జగన్ ను ప్రతి ఒక్కరూ మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసిందని నాయకులు పాలే జయరాం నాయక్, తిరుపాల్ నాయక్లు కొనియాడారు. పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పదవి, టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా కూడా గిరిజనులకే దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించి ఎంతో మేలు చేకూర్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. కావున గిరిజనులంతా ఏకతాటిపై నడిచి మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అన్ని చోట్ల వైకాపా అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సీనా నాయక్, ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను తిరుపాల్ నాయక్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిని. అందరికీ జీపీఎస్ అధ్యక్షుడైన వడిత్య శంకర్ నాయక్ గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేసి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మనము నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాం. మన గిరిజనులను మనము ఏ చెప్పాడో చెప్పిన దానికన్నా ఎక్కువ చేశాడు. మాట తప్పని మనిషి అంటే జగన్మోహన్ సార్ గారు. మా గిరిజన బంజారా జాతి ఛానల్లో ఇవాళ సీనియర్గా మంగ్లీగా, ఇవాళ బంజారా గాయనిగా ఇవాళ ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి మా సోదరికి కూడా ఇవాళ అడ్వైజర్గా అవకాశం ఇచ్చారు. శ్రీశైలం పాలక మండలిలో మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ అంటే చిన్న వార్డు మెంబర్తో మొదలుకొని అన్ని రంగాల్లో కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవాళ అందరికి కూడా సమాన అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ జగనన్నకి ఎంతో న్యాయం చేశాడు. కాబట్టి అందుకనే మీ ద్వారా మా ప్రజానికానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మనసున్నటువంటి ప్రభుత్వానికి, మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా కాపాడుకుంటే రాబోయేటువంటి తరం, భావి తరాలు బాగుంటాయని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక పక్క సంక్షేమమే కాదు, ఇవాళ విద్య వ్యాపారం అవుతున్నటువంటి తరుణంలో విద్యని పేదలకి దగ్గర తీసుకురావాలని, విద్య అనేది వ్యాపారం కాకూడదని, విద్య అనేది కొన్ని వర్గాలకి పరిమితం కాకూడదని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నాడు నేడు ద్వారా ఇవాళ స్కూల్స్ యొక్క రూపురేఖలని మార్చినటువంటి వ్యక్తిగా ఇవాళ జగనన్న ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నారు. ఒక పక్క రూపురేఖలే కాదు, ఒక పక్క పిల్లలకి ఇచ్చే పుస్తకాలతో మొదలుకొని, వాళ్ళకి ఇచ్చేటువంటి బట్టలతో మొదలుకొని, తినేటువంటి తిండితో మొదలుకొని ఇవాళ విద్యలో కూడా కేవలం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని జాతీయ అంతర్జాతీయ సిలబస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ జగనన్న ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజానికానికి ఎంతో దగ్గరయ్యాడని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను సార్. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పేద వర్గాలు, దళితులు, పీడితులు ఈ సమాజంలో అభివృద్ధి చెందాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే అది అవుతుంది, విద్య లేకుండా ఏది సాధ్యం కాదని అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని, మహాత్మా జ్యోతిబా యొక్క స్ఫూర్తిని తీసుకొని, సావిత్రిబాయి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ రూపురేఖల్ని మారుస్తున్న వ్యక్తిగా ఇవాళ జగనన్న ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు సార్. ఒక పక్క విద్యే కాదు, వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని కరోనా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకి, సామాన్యుడికి అందుబాటులో ఉండాలని ఇవాళ వైద్యంలో కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొని వచ్చాడు. ఎక్కడ ఒక చిన్న ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా ఒక నర్స్ పోస్టుతో కూడా, ఒక ప్యూన్ పోస్టుతో కూడా మొదలుకొని డాక్టర్ వరకు అన్ని ఉద్యోగాలు ఖాళీలని, వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా హాస్పిటల్స్లో నాడు నేడు ద్వారా అక్కడ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టడమే కాకుండా ఇవాళ అన్ని ఆపరేషన్స్ కూడా ప్రభుత్వ వైద్యశాలలో ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది సార్. అంతేకాదు ఆరోగ్యశ్రీలో
ఇవాళ ఎవరికైనా ఒక పేదవాడికి బాగలేకపోతే 25 లక్షల రూపాయల వరకు నువ్వు బెంగళూరుకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా కేవలం ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇవాళ అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా ఇవాళ అందించేటువంటి ప్రయత్నం కూడా జగనన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. కాబట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవాళ నవరత్నాల ద్వారా ఇచ్చిన మాటలే కాదు, ఇచ్చిన పథకాలే కాదు, ఇవ్వనటువంటి పథకాలను కూడా అమలు చేసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఇవాళ భావిస్తున్నటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కేవలం మాటలతోనే, మాటల గారడితోనే ఈ ప్రజల్ని, ప్రజానికానికి నమ్మించి, వంచి వాళ్ళు ఓట్లు వేసుకుని అధికారంలో